నమస్తే అండి. ఫోటో చూడండి. ఫస్ట్ చూశారు కదా, 2029 ముందే నారా లోకేష్ కి సీఎం బాధ్యతలు. మరో 15 ఏళ్లు అనంతరం జనసేన పార్టీ కూడా ఉండదు. నేనేం చిచ్చు పెట్టట్లేదు, ఎనలైజ్ చేస్తున్నాను ప్రొఫెసర్ నాగేశ్వర్ అని చెప్పేసి ఆయన ఎనలైజ్ చేశాడంట. 2029లోనే నారా లోకేష్ గారిని సీఎం చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు పొత్తు పెట్టుకుంటాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటున్నాడు కాబట్టి ఆ తర్వాత జనసేన పార్టీ ఉండదు అని చెప్పేసి ఈయన ఒక విశ్లేషణ అయితే చేశాడు. బేసిక్ గా ప్రొఫెసర్ గారు అంటే నాకు చాలా గౌరవం. నాగేశ్వర్ గారు అంటే పొలిటికల్ అనాలిసిస్ అనే కాదు, ఈయన చాలా సబ్జెక్టుల మీద మాట్లాడతారు. అట్లా కొన్ని సబ్జెక్టులు అంటే నాకు ఇష్టం ఈయన మాట్లాడే విషయం, మరి ముఖ్యంగా ఫారెన్ అఫైర్స్ కి సంబంధించి. అంటే ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఫ్యూచర్ గురించి. దీని ద్వారా కూటమి పార్టీలకి నష్టమా లాభమా అంటే తీవ్రమైన నష్టం. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు కోల్పోతారు. ఆయన వెనుక ఉండేటటువంటి సామాజిక వర్గం కోల్పోతాడు. ఇతను సీఎం అవుతాడు అనే ఒక నమ్మకాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ స్టేట్మెంట్స్ కారణంగా, అంటే ఆయన ఎనాలిసిస్ కారణంగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవడానికి అవకాశం. దీని గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్తాను. ఎంతో మంది మహామహులు వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కి సంబంధించినటువంటి అధినేత స్టీవ్ జాబ్స్ కోటీశ్వరుడు అని మిలియనియర్ ట్రిలియనియర్ అనొచ్చు ఆయన. అలాంటి వాడు ఎన్నేళ్ళు బతికాడు తెలుసా? కేవలం 56 సంవత్సరాలు. ఎలా చచ్చిపోయాడు తెలుసా? క్యాన్సర్. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, ఫ్యూచర్ ఎవరిది ఎక్కడ ఎలా ఉంటుంది ఎవడో కూడా చెప్పలేము. ఏ మనిషిది ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. అలాంటిది ఎవరుంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో 15 సంవత్సరాల పాటు అంటే కేడర్లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మనం సమిష్టిగా కలిసి ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత టర్మ్ ఎలా అయినా మారవచ్చు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయన సీఎం కావచ్చు. ఆ తర్వాత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పొత్తులో ఉంటే వాళ్ళు ఏమైనా షేర్ చేసుకోవచ్చేమో, బహుశా అలాంటి వ్యూహ రచనలు వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో. దానిలో భాగంగా ఆయన ముందు వాళ్ళు వెళ్తున్నారేమో ముందుకి. ఇలాంటి క్రమంలో ఇలాంటి పెద్దలు వచ్చి అలాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పటికి కూడా సీఎం కాలేడు, ఛాన్సే లేదు అని చెప్పేసి విశ్లేషణలు చేయడం ఎంతవరకు ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఈయన తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ గారు, ఆంధ్రాకి సంబంధించి కాదు, బట్ ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడతారు ఎప్పటి నుంచో. అంటే నాకు డిస్క్రిమినేషన్ ఏమి లేదు కానీ ఏంటంటే ఈయన మాట్లాడిన దానికి సంబంధించి నాకైతే అనిపించినటువంటి ఒపీనియన్, ఆయనకి ఎలా అయితే అనిపించిందో నాకు అనిపించిందా, ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండవు. ఒకవేళ రాజకీయాలు రేపు ఎలాంటి టర్న్ అయినా తీసుకోవచ్చు, ఓట్ సీట్ షేర్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. వాళ్ళు మాట్లాడుకుంటారు, క్యాడర్ని కన్విన్స్ చేస్తారు. కానీ ఇలా విశ్లేషణ చేయడం వల్ల క్యాడర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. జనసేన పార్టీ క్యాడర్లో నమ్మకం కోల్పోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి.